Hello students, good morning. In the previous video you have learned how to find the LCM. సో అది ఒక ఎగ్జాంపుల్ నాన్న. సో ఎగ్జాంపుల్ని మీరు క్లారిటీగా అర్థం చేసుకుంటున్నారు అని అనుకుంటున్నాను. సో దిస్ ఈజ్ మెథడ్ 2. అంటే అదే ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేస్తాము. నెక్స్ట్ వాట్ నాన్న, బై అనదర్ మెథడ్. అంటే ఇక్కడ ఇంకొక మెథడ్ని యూజ్ చేసి మనం ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేస్తాము. ఆ మెథడ్ ఎలా ఉంటుంది అనేది క్లారిటీగా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను నాన్న. దిస్ ఈజ్ దేర్ ఇన్ ద పేజ్ నెంబర్ 92 in your textbook. ఓకే, పేజ్ నెంబర్ 92 in your textbook. సో దీన్ని మీకు క్లారిటీగా నేను ఒక రఫ్ నోట్లో చేసి మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలి అని అనుకుంటున్నాను. ఓకే, సో మై డియర్ స్టూడెంట్స్, సీ హియర్. యా, so see here Nana, we have to find the LCM for 144, 180, 384. ఓకే, సో ఇక్కడ చూడండి నాన్న, వీటిని మనము ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేసి మనం ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేయాలి. సో ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ అంటే ఏంటి? ప్రైమ్ ఫ్యాక్టర్స్గా రాయడం. సో ప్రైమ్ ఫ్యాక్టర్స్గా రాయడానికి మనకేం కావాలి? ప్రైమ్ నెంబర్స్ కావాలి. 2, 3, 5, 7, 11, 13 అండ్ 17, 19. సో దీస్ ఆర్ ద ప్రైమ్ నెంబర్స్. ఈ ప్రైమ్ నెంబర్స్ని మనం యూజ్ చేసి మనము వీటి యొక్క ఎల్సిఎంని ఫైండ్ అవుట్ చేస్తాం నాన్న. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఒకటి చెక్ చేయండి. సో ఇక్కడ ఇక్కడ ఇందులో ఏ ప్రైమ్ నెంబర్తో ఈ 3 నెంబర్స్ డివైడ్ అవుతాయి? సో ఫస్ట్ నెంబర్ ఈజ్ ఫస్ట్ మనం ఏం తీసుకుంటాం నాన్న? 2 అనే ప్రైమ్ నెంబర్ని తీసుకుంటున్నాం. వై? బికాస్ ప్రతి ఒక్క నెంబర్ ఇక్కడ ఏమవుతుందన్న, ఇట్ ఈస్ ఎండింగ్ విత్ నెంబర్ ఎగ్జాక్ట్లీ డివైడ్స్ బై ఏ ప్రైమ్ నెంబర్ 2. ఓకే, సో 14 ఎప్పుడు వస్తుంది? 7 4 ఎప్పుడు వస్తుంది? 2 18 ఎప్పుడు వస్తుంది? 9 0 సో 3 ఉంది. 1 ఐఎమ్ టేకింగ్, 9 ఐఎమ్ టేకింగ్, 2 ఐఎమ్ టేకింగ్. అంటే ఇక్కడ ఇది ఎట్లా రాసిండు సార్ అని అంటే, ఈ 144ని 2తో డివైడ్ చేసి దానికి కోషియంట్ రాశాను, అంటే ఆన్సర్ రాశాను. 180ని 2తో డివైడ్ చేసి దాని ఆన్సర్ రాశాను. 384ని 2తో డివైడ్ చేసి దాని ఆన్సర్ రాశాను. అలా నేను ఇంకా డివైడ్ చేసుకుంటే పోతాను. సో దట్ ఐ విల్ గెట్ వాట్ నాన్న, 1 1 1. ఓకే, 1 1 1 వచ్చే వరకు నేను డివైడ్ చేసుకుంటూనే పోతాను. సో 2 2 3 6, ఇక్కడ 6 అవుతుంది, ఇక్కడ 1 మిగులుతుంది, 12. అంటే 2 6 12. సో 2 45 90. నెక్స్ట్ 2 9 18 and 12 is remaining, so I am taking 6 here. సో ఇక్కడ చూడనా, ఇక్కడ దిస్ ఈజ్ ద వెరీ వెరీ ఇంపార్టెంట్ స్టెప్. ఇక్కడ 36 96 అనేటివి 2తో డివైడ్ అవుతాయి, కానీ 45 2తో డివైడ్ అవ్వదు. సో డివైడ్ అవ్వంది ఏదైతే ఉంటుందో దాన్ని యాజ్ ఇట్ ఈస్గా రాసుకోండి. దట్ ఈస్ ద ఇంపార్టెంట్ స్టెప్. సో ద నెంబర్ విచ్ ఈస్ నాట్ డివైడింగ్, యూ కెన్ రైట్ ఇట్ యాజ్ ఇట్ ఈస్. ఓకే, సో యూ కెన్ రైట్ 45 యాజ్ ఇట్ ఈస్. Next again 96 you divide by 2. Okay, 4 8. Clear? So see here Nana, again this are ending with even numbers. So this is divisible by 2. So 2 9 18 and 45. Okay, so ఇక్కడ 48 ఉంది. Again it is divisible by 2. 2 4. సో ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోవాలని, ఏదైతే డివైడ్ అవ్వదో దాన్ని యాజ్ ఇట్ ఈస్గా నెక్స్ట్ స్టెప్లో రాసేసుకోవాలి. ఏదైతే డివైడ్ అవుతుందో దాన్ని డివైడ్ చేసి రాసేసుకోవాలి. ఓకే, సో నెక్స్ట్ ఇక్కడ చూడండి 9 కానీ 45 కానీ 3 అనే ప్రైమ్ నెంబర్తో డివైడ్ అవుతాయి. ఓకే, సో 3 నెంబర్లో 3 టేబుల్లో వస్తాయి ఈ వాల్యూస్. సో 3 3 9 45 అంటే 1 5 15 and 24 you will get 8. ఓకే, సో అగైన్ మళ్ళీ నేనేం తీసుకున్నానంటే ఇక్కడ 315 కూడా ఏంటి నాన్న, మళ్ళీ 3 టేబుల్లో వస్తాయి. సో ఇక్కడ తీసుకునే వాల్యూస్ అనేవి మొత్తం ప్రైమ్ నెంబర్సే ఉండాలన్న, ప్రైమ్ నెంబర్స్తోనే డివైడ్ చేసి రాయొచ్చు. ఓకే, సో 3 1 5 and 8. Okay, again you can take
5 here, 1s 1s 8s. మళ్ళీ మీరు 2 తీసుకోవచ్చు, ఎందుకంటే 8ని డివైడ్ చేయాలి కాబట్టి 2 1 1 4 2 1 1 2 2 1 1 1. ఓకే, సో దిస్ ఈస్ కంప్లీట్లీ అబౌట్ యువర్. ఇక్కడ 1 5తో డివైడ్ కాదు కాబట్టి ఇక 1 వచ్చింది అని అంటే యాజ్ ఇట్ ఈస్గా మిగతా వాటిని డివైడ్ చేయడానికి ట్రై చేయండి. సో ఇక్కడ ఆల్రెడీ 1 వచ్చేసింది. సో నెక్స్ట్ 5 8ని డివైడ్ చేయాలి. 5ని ఆల్రెడీ డివైడ్ చేసిన 1 1 వచ్చేసింది. 8ని డివైడ్ చేయడానికి ట్రై చేయండి. సో 2తోని డివైడ్ చేస్తే 4, అగైన్ 4 డివైడెడ్ బై 2 యూ గాట్ 2, అగైన్ 2 డివైడెడ్ బై 2 యూ గాట్ 1. So see here Anna, how many times 2 is repeating? 1 2 3 4 5 6 7. So 2 is repeating 7 times, so I have written 2 to the power of 7, and 3 is repeating 2 times, so I have written 3 to the power of 2, and 5 is repeating 1 time, so I am writing 5 to the power of 1 into what Nana 1. So ikkada manaku అంటే ఇక్కడ 2 to the power of 7 అంటే 2 into 2 into 2 into 2 into 2 into 2 into 2. 1 2 3 4 5 6 7. 2 2s are 4, 4 2s are 8, 8 2s are 16, 16 2s are 32, 32 2s are 64, 64 2s are, that is 128. ఓకే, ఇంటూ ఇక్కడ 3 స్క్వేర్ అంటే ఇంటూ 3 ఇంటూ 3, 3 3s ఏమవుతుందన్న 9. నెక్స్ట్ 5. ఓకే, సో 128 ఇంటూ 45 యూ విల్ గెట్. సో మీరు మల్టిప్లై చేసినట్టయితే, ఓకే, ఐ విల్ డూ ఇయర్ మల్టిప్లికేషన్ 128 45. సో ఇక్కడ నేను కొన్ని ట్రిక్స్ యూజ్ చేస్తున్నాను నాన్న. సో ఐ విల్, దిస్ ఇస్ సమ్ వేదిక్ మ్యాథ్స్ ట్రిక్స్. సో yeah. So here is my answer. So 5760 is my answer. So ఇక్కడ వీటిని మల్టిప్లై చేస్తే, సో సీ హియర్ స్టూడెంట్స్, ఇక్కడ ఏవైతే వాల్యూస్ వచ్చాయో అందులో 2 ఎన్నిసార్లు రిపీట్ అవుతుంది, 3 ఎన్నిసార్లు రిపీట్ అవుతుంది, 5 ఎన్నిసార్లు రిపీట్ అవుతుంది అని చెప్పి చెక్ చేసేసుకొని దాన్ని కనుక మీరు మల్టిప్లై చేసినట్టయితే యూ విల్ గెట్ వాట్ నాన్న ఎల్సిఎం. మీకు ఎల్సిఎం వచ్చేస్తుంది. సో ఈ మెథడ్ మీద ఇంకొక క్వశ్చన్ ఉంది. సో యూ హ్యావ్ వన్ మోర్ క్వశ్చన్ ఇన్ ద పేజ్ నెంబర్ 92. ఆ 92లో ఉన్న క్వశ్చన్ని మీరు ఒకసారి ఓన్గా ప్రాక్టీస్ చేయండి. సో వాట్ ఐఎమ్ టెల్లింగ్ ఈ స్టూడెంట్స్, ఇక్కడ ఇంకొక ఎగ్జాంపుల్ ఉంది బేస్డ్ అపాన్ దిస్ మెథడ్. ఆ క్వశ్చన్ని మీరు ప్రాక్టీస్ చేయండి, ఓకేనా? ఎందుకంటే ఆల్రెడీ సొల్యూషన్ ఉంది కాబట్టి ఏ స్టెప్ ఎలా ఎలా అయింది, నెక్స్ట్ స్టెప్లో ఇలా తీసుకోవాలా, ఈ ప్రైమ్ నెంబర్తో డివైడ్ చేస్తే ఈ వాల్యూ వస్తుందా. సో వన్ థింగ్ నాన్న, మీరు డివిజన్స్ నోటికి చేయగలిగేటట్టు ఉండాలంటే ఇప్పుడు సింపుల్గా ఏంటంటే మీకు టేబుల్ నాలెడ్జ్ అనేటిది ఉండాలి. సో వన్ థింగ్ వాట్ ఐ వాంట్ టు టెల్ ఈస్ ప్రాక్టీస్ టేబుల్స్ యాజ్ మచ్ యాజ్ యూ క్యాన్, అండ్ ఈవెన్ ఇఫ్ యు ఆర్ and even after practicing the multiplication tables, go for divisibility rules, divisibility tests. So we have already discussed it very depth, okay, so that you will get a proper understanding. So my dear students, this is about your second method of LCM. Tomorrow we will discuss the other examples, so and one more example, and I'll make sure that you will have no doubt. That is my personal promise for you students. So meanwhile, take care, have a nice day.